దానికి ఎంతవరకు కావాలి? ఎవరు ఎంతమంది నిపుణులు చెప్పినా ఎవరు చెప్పినా కూడా తిప్పి కొడితే 3,000 నుంచి 4,000 ఎకరాలు సరిపోతాయి. దానికి 10 రెట్లు ఎక్కువ తీసుకున్నారు. ఏం చేసుకోవడానికి తీసుకున్నారండి? ఏం లేదండి. ఇదంతా కూడా తర్వాత సర్వేలో తేలిని ఏంటంటే ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది. పోనీ మీకు ఇచ్చిన స్థలాల్లో పోనీ కట్టారా అంటే కేంద్రం ఇచ్చినటువంటి 1,500 కోట్ల రూపాయలు తీసుకుని డబ్బులు లేవు కానీ కేంద్రం ఇస్తే దాన్ని కూడా ఏం కట్టారు? తాత్కాలిక సెక్రటేరియట్, తాత్కాలిక కన్స్ట్రక్షన్స్, అవన్నీ గట్టిగా వర్షం వస్తే లోపలికి వాటర్ వచ్చేయటం, ఇవన్నీ కూడా జరుగుతూ చాలా ఎంత హీనమైన పరిస్థితులు ఉందో. ముఖ్యంగా పంటలు పండే భూమి ఎప్పుడు కూడా లూజ్ సాయిల్ ఉంటుంది. అవును, మీరు అంటున్నారు కదా, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు, మా ప్రభుత్వం వస్తే వాళ్ళకి మీరు ఎందుకు దాన్ని డెవలప్ చేయలేదు? డెవలప్ చేయడానికి ఏముందండి, కన్స్ట్రక్షన్ చేయడానికి వస్తే ఇప్పుడు హార్డ్ రాక్ ఉన్నటువంటి ఒక సాయిల్ మీద, ఒక ల్యాండ్ మీద కన్స్ట్రక్షన్ అనేది మనకి బేస్మెంట్ చేసుకోవడానికి తక్కువ పడుతుంది. అవును, లూజ్ సాయిల్ ఉన్న దాని మీదకి వేయాలి